మేడం. నమస్కారం అండి. యాక్చువల్‌గా జయవాహిని మేడం గారు వచ్చేటప్పటికి దాదాపు మద్రాసు నుంచి మీరు ఒక 10 సంవత్సరాలు ఏమో అవుతుంది కదా మేడం మీరొచ్చేసి? హైదరాబాద్ వచ్చి 10 ఇయర్స్ అవుతుందండి. అంటే ఇంతకుముందు మీరు సీరియల్స్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకొని వెళ్ళేవారా? లేదు లేదు అక్కడే జరిగేవి ఎక్కువ తెలుగు సీరియల్స్. ఓకే. తర్వాత కదా ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఆ! అప్పుడంతా కూడా జెమినీ, ఈటీవీ అన్నీ అక్కడ జరిగేవండి. ఓహ్! ఏవో కొన్ని అక్కడక్కడ ఇక్కడ ఈటీవీ జరిగేదంతే. మీరు మా టీవీ రాకముందు ఆ! ఆ! మీకు ఈటీవీ, జెమినీ అంతా అక్కడే మద్రాసులోనే జరిగేవి. నా హిట్ సీరియల్స్ అన్నీ అక్కడవే. అక్కడ చేసినవే నేను. ఓహోహో! కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే అక్కడ చేయడం వల్ల నేను తమిళ అమ్మాయిని అనుకుంటున్నారు. చాలా మంది అడిగేవారు, మీరు తమిళ్ కదా, తమిళ్ కదా. కాదమ్మా, తెలుగు అమ్మాయినేనమ్మా నేను అని చెప్పాను. ఆ! అంటే మేడం ఎక్కువగా మీరు నెగెటివ్ సీరియల్స్ చేయడం వల్ల అంటే ఏంటి కారణం ఏంటి? అంటే మిమ్మల్ని చూసి అలాగా నెగెటివ్ ఫిక్స్ అయిపోయారా వాళ్ళు? అవునండి, అవును. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్ చేసేది హిట్ అయిందనుకోండి, సపోజ్ పాజిటివ్ అవ్వచ్చు, అది నెగెటివ్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు. అది ఫిక్స్ అయిపోగానే మనం ఏంటంటే ఇంక అదే ఈవిడ దీనికే బావుంటారు ఈవిడ అనేది ఒక ఫిక్సేషన్ చేస్తారనమాట. అదేలే. అట్లాగా నాకు 'నిన్నే పెళ్లాడితే' అనే సీరియల్ పెద్ద హిట్. ఆహా! చాలా పెద్ద హిట్. 2003 ఆ టైంలో. అవును. ఇంకా అక్కడి నుంచి కూడా ఈవిడ నెగెటివ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు. హ్మ్. ఎందుకంటే అందులో నెగెటివ్ ప్లస్ ఏంటంటే ఒకలాంటి కామెడీ నెగెటివ్ ఉంటదది హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. సూర్యకాంతం గారు చేసేవారు ఒకప్పుడు మనకి. అవును. అట్లాంటి క్యారెక్టర్ అనమాట. కొంచెం టిపికల్ క్యారెక్టర్ చాలా బావుంటది. అలాగని నవ్వుకుంటారు అందరూ వచ్చి రాగానే, మళ్ళీ తిట్టుకోరు ఆ క్యారెక్టర్‌ని. హుహు. నవ్వుతారు. కానీ మళ్ళీ ఒక వైపున తిట్టుకుంటారు. అట్లాంటి క్యారెక్టర్. అంటే మేడం ఇప్పుడు ఆహ్, ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే దాని గురించి ఇంట్లో మన అందరూ ఆ! ఫ్యామిలీ కూడా చూస్తారు. అవును. మీ ఇంట్లో చూసి మీ క్యారెక్టర్‌ని అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఆ! సీరియల్స్‌లో వాళ్ళు చూసి "ఏయ్! నువ్వెందుకు ఇలా చేసావు? అసల ఇదెందుకు వచ్చిందని" చెప్పి వీళ్ళు అంటే ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడైనా పర్వాలేదండి. కానీ అప్పుడైతే 2003, 4 టైంలో మీరు నమ్మరు. ఒకసారి నేను తిరుపతి వెళ్ళా. ఈ హ్మ్. 'నిన్నే పెళ్లాడితో' మంచి పీక్స్ అనమాట. నంబర్ 1 సీరియల్ అప్పుడది. హ్మ్. జెమినీ టీవీలో. ఎళ్తే చాలా మంది మీలాంటోళ్ళు కూడా తిరుపతి వస్తారా? అమ్మో! ఓహ్! వచ్చారు. భలే వచ్చింది ఈవిడ అనుకోని మూతి తిప్పుకొని వెళ్ళిపోతున్నారండి. ఒక ఇద్దరు ముగ్గురు లేడీసు. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి అసలు. అనుకునేవారు. కానీ తర్వాత ఏంటంటే నాతో మాట్లాడినోళ్ళు, మీరేనా అండి నిజంగా క్యారెక్టర్ చేసింది? అసలు మీరు ఇలా ఉంటారు బయట, అసలు ఎలాగండి అసలు అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తారు హ్మ్. అని. అంటే ఆహ్, రైటే మేడం. ఆ! అంటే అప్పట్లో మీకు హ్మ్. డైరెక్ట్‌గా అలా అన్నారు. ఇప్పుడైతే టీవీ ఎదురుంగా కూర్చొని డైరెక్ట్‌గా ఇంకా ఆ! తిట్టడమే అవును. చేస్తున్నారు. కానీ ఒక సినిమాని ఏ రకంగా ఆదరిస్తారో, ఆ! అదే విధంగా సీరియల్స్‌ని గూడా చాలా ఎక్కువ అస్సల ఆదరిస్తారండి. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంది కదండీ. ఇంకా అవును. సినిమా అయినా అందరికీ అందదు. మనం వెళ్ళాలి మనం సినిమా వెళ్ళాలి. దగ్గరికి. మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఇప్పుడు రోజుల్లో చాలా దూరమైందండి సినిమా. హ్మ్. హ్మ్. మామూలు ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్ట్‌గా చూద్దామనుకున్న ప్రేక్షకుడు కూడా టికెట్ రేట్స్ వల్లో, హ్మ్. లేకపోతే ఎన్నో ఎన్నో కారణాల వల్ల చాలా దూరమైంది సినిమా అనేది. హ్మ్. కానీ సీరియల్ అలా కాదు కదా! మన ఇంట్లో ఉంటది. మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకొని చూడొచ్చు. లేదు అంటే మళ్ళీ మనం యాప్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. ఇట్లాగే అడ్వాన్స్‌డ్‌గా అడ్వాన్స్డ్‌గా వచ్చేసింది. అయిపోయింది. రైట్ మేడం. అయితే ఇన్ని సీరియల్స్ చేసి, హ్మ్. ఇన్ని క్యారెక్టర్స్ చేసి, అండ్ ఇన్ని మూవీస్ గూడా చేసి, హ్మ్. ఒక మంచి ఆర్టిస్ట్‌గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. కట్ చేస్తే మీరు ఆహ్, పూర్తిగా డివోటీగా హ్మ్. మారడం గాని, హ్మ్. అంటే స్పిరిచ్యువల్ వైపు హ్మ్. వెళ్ళి అంటే ఏంటి దానికేమన్నా రీజన్ ఉందని చెప్పని పూర్తి అనుకోవచ్చా? డివోటీ అని ఏం కాదండి. మన లైఫ్‌లోనే ఉండాలి స్పిరిచువాలిటీ. హ్మ్. నేనేమంటానంటే పూర్తి డివోటీ అని నేనేం డివోటీనేం అలాగేం కాదు యాక్చువల్‌గా. స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలో ఒక పెద్ద మార్పు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఆ తర్వాత ఒక మెడిటేషన్ అనే దానికి నేను 2010 నుంచి నేను చేస్తున్నాను. హ్మ్. అప్పటినుంచి ఏంటంటే లైఫ్‌ని చూసే దృక్పథం, కోణం. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి? హ్మ్. ఒక పాజిటివ్ వస్తే ఎంత గ్రౌండెడ్‌గా ఉండాలి మనం? ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి. అలాగే ఒక నెగెటివ్ వచ్చినా కూడా మన లైఫ్‌లో ఎంత ఇదిగా మనం దాన్ని ఫేస్ చేయాలి. ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. అసలు లైఫ్ పర్పస్ ఏంటి? హ్మ్. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా ఉంటదండి. అంటే కాసేపు బాధపడతాం. మనుషులుగా మనకి ఎమోషన్స్ ఉంటాయి. అలాగని మీకు మొత్తం ఎమోషన్స్ లేవా అని మీరు అడగొచ్చు. ఎమోషన్స్ ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకిని ఇది తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు సపోజ్ ఒక 10 డేస్ బాధపడ్డారనుకోండి ఒక విషయం గురించి. వీళ్ళు 1 ఆర్ 2 డేస్ బాధపడి దాన్ని వదిలేస్తారు. హ్మ్. వదిలేసి దాని నుంచి ఎలా బయటకి రావాలి మనం అనేది ఉంటది అంతే. ఓకే. స్పిరిచువాలిటీ అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రతి మనిషిలో ఉన్నాదండి. దాన్ని మనం బయటకి తెచ్చుకోవడమే అంతే. హ్మ్. అది మనకేం సెపరేట్ కాదు. స్పిరిచువాలిటీ అనేది స్పిరిచువాలిటీ తోటే మనం పుట్టాం యాక్చువల్‌గా.
దాన్ని మనం చూడట్లేదు అంతే. స్పిరిచువాలిటీ అంటే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు కాదండి. మనలో ఉన్నదే. మనలో ఉండే ఇదే. మనలో ఉండే సోలే. అంతే. దాన్ని తెలుసుకున్నప్పుడు మనం చక్కగా అందరితో హాయిగా ఉంటాం. ఎవరితోటి మనకి ఎటువంటి విభేదాలు ఉండవు. ఎందుకంటే మనం ఎలాగో ప్రతి ఒక్కరు మనకు అలాగే కనిపిస్తారు. అవును మేడం. అంతే. యాక్చువల్‌గా జయవాణి మేడం చాలా వరకు కూడా సీరియల్స్‌లో అప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు లేదండి. సీరియల్స్‌కి? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి అంటారు చూసారా? అట్లాగా నేనొచ్చింది సినిమా కోసం అండి. యాక్చువల్‌గా సినిమా కోసం సినిమా వచ్చి కోసం వచ్చి దాదాపు 40, 50 సీరియల్లే చేశారు అంటే కదా! సినిమా కోసం వచ్చిన తర్వాత హ్మ్. అంటే నేను తీసుకుంటే అంటే మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల హ్మ్. నేను సినిమాలో అనుకున్న క్యారెక్టర్స్ నేను చేయలేదు. చెయ్యక చెయ్యని టైంలోనే నేను సీరియల్‌లో ఎంటర్ అయ్యాను. సరే హ్మ్. ఎలాగోలా నిలబడాలి కదా! ఇక్కడ మనం. వచ్చాం వన్స్ వచ్చిన తర్వాత వెనక్కెళ్ళకూడదు. హ్మ్. అది నా తాలూకు మెంటాలిటీ. హ్మ్. అసలు వన్స్ వచ్చాక తాడో పేడో తేల్చుకోవాలి అనేది కొంచెం నాకు ఆ మొండి పట్టుదల ఉంది. అది మంచి అవ్వనియండి, చెడు అవ్వనియండి. అయితే దాంతోటేంటంటే ఇంక సరే ఇక్కడ నిలబడాలంటే ఏం చేయాలి? సరే అని సీరియల్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన రెండో సీరియల్‌కే ఫస్ట్ నా సీరియల్ 'అమ్మ' అని ఒక సీరియల్ చేశా. హ్మ్. అది రవిప్రసాద్ యూనిట్ వాళ్ళది. తర్వాత సీరియల్ 'నాగమ్మ' అండ్ 'నిన్నే పెళ్ళాడు.' హ్మ్. ఈ 2 సూపర్ డూపర్ హిట్స్. దాంతోటేంటంటే నాకు రావడం ఇప్పటివరకు కూడా ఇంక వస్తూనే ఉంటాయి కాల్స్ ఇప్పుడు కూడా నాకు. ఓహ్! ఒక 1 ½ ఇయర్ అయింది నేను మానేసి. మొన్న కూడా జెమినీ నుంచి కాల్ చేసి చెయ్యండి మేడం. ఇప్పుడేంటంటే కామెడీ ఇన్నాళ్ళు నెగెటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇస్తాం రండి అంటున్నారు సీరియల్‌లో. ఆ! చాలా అయితే ఇట్లా చేశాను. సరే ఓకే. లాస్ట్ 'నువ్వు నేను ప్రేమ' హ్మ్. మన మా టీవీకి అది కూడా సూపర్ సక్సెస్‌ఫుల్ సీరియల్. నా క్యారెక్టర్ చాలా మంచి పేరొచ్చింది. హ్మ్. కానీ నాకేంటంటే ఇంకా వన్స్ మళ్ళీ ఇంక చేసాం కదా! చాలా మటుకు చేసాం సీరియల్స్. ఇంక సినిమా చెయ్యాలి. హ్మ్. ఇంకా ఇప్పుడు కూర్చొని కొంచెం మంచి క్యారెక్టర్స్ సినిమాలో చెయ్యాలి అనేది నా కోరిక. యాక్చువల్‌గా మీరు హ్మ్. మద్రాసులో చూసారు. హ్మ్. అంటే అక్కడ ఎలా జరుగుతుంది? హ్మ్. సీరియల్సే గాని, మూవీసే గాని ఇది అక్కడ అట్మాస్ఫియర్ చూసారు. హ్మ్. అండ్ ఇక్కడ తెలుగులోకొచ్చిన తర్వాత హ్మ్. ఇక్కడికొచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు. హ్మ్. ఎలా ఉంది ఏంటని హైదరాబాద్‌లో. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మీరు ఏ ఏ ఏ ఏమని చెప్తారు? ఏదేమైనా కూడా అంటే ఇది నాకు నిజంగా అంటే మీకందరికి బాధ అనిపించొచ్చేమో కానండి మద్రాసు తల్లండి. హ్మ్. సినిమా ఇండస్ట్రీకి తల్లి. హ్మ్. తల్లి లాంటిది. ఎందుకంటే అక్కడ చాలా కష్టపడతారండి. ప్రతి వర్క్ కూడా అసలు ఎవ్వరు కూర్చోరు. చిన్న నుంచి పెద్ద వరకు. హ్మ్. చాలా కష్టపడే అందుకే అంటారు చూడండి మనకి అరవ చాకిరీ అంటారు. ఆ! మనకి సామెత ఆ! కూడా ఉంది. సామెతలు. యాహ్! యాహ్! సామెత కూడా ఉంది. అయితే ఇప్పుడిప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా. హ్మ్. హ్మ్. మన తెలుగోళ్ళది ఒక స్టైలు. హ్మ్. ఇదెప్పుడు కూడా కొంచెం హైఫై. హ్మ్. తెలుగు స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్. కరెక్ట్. ఎగ్జాక్ట్. స్మార్ట్ వర్క్ ఇది. అవును. అక్కడేంటంటే కష్టపడే హార్డ్ తత్వం. వర్క్ అది. హార్డ్ వర్క్ అండి. కష్టపడతారు. చాలా కష్టపడతారు. ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి, మీరు నల్లగా మిమ్మల్ని చూపించాలంటే 10 రోజులు ఎండలో నిలబెడతారు మిమ్మల్ని. మీరు చేస్తారండి? ఓహ్! ఆ! అంటే మనకి నేచురల్‌గా టానింగ్ రావాలి. ట్యానింగ్ రావాలి. అంతేకాని మేకప్ కాదు. ఇప్పుడు 'నంద' అని ఒక సినిమా చేశారు మన సూర్య గారు. ఆ! ఆ! బాలా ఆ! గారితోటి. అవును. నిలబడ్డాడు ఆయన. ఎండలో నిలబెట్టి చేసాడు ఆ సినిమా. మీకు తెలుసా ఆ విషయం? మనం ఒప్పుకుంటామా దానికి? అంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారండి. ఓహ్! ఆ! అదనమాట. అక్కడుండే కష్టపడే తత్వం. హ్మ్. మనం ఏంటంటే ఆ సరే లైట్‌గా ఏసేసుకుంటే అయిపోద్ది గదా! అనుకుంటాం మనం. అవును. ఇది అంతేగాని మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి కాపోతే వాళ్ళవేంటంటే ఎక్కువ నేచురల్ స్టోరీస్ ఉంటాయి. హ్మ్. 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 మనకేంటంటే కొంచెం మనం ఊహించుకోవాలి ఆ ఫిక్షనల్‌గా. క్యారెక్టర్స్‌ని. అదే. అలా ఉంటది. వాళ్ళదంతా ఏంటంటే నేచురల్‌గా ఒక చిన్న ఒక బార్‌ని తీసుకొని ఒక స్టోరీ అల్లేసి ఒక సినిమా చేసేస్తారు వాళ్ళు. ఒక నడుస్తున్న మనిషి, ఒక లేడీ, ఒక జంటు ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ దాని మీద ఒక స్టోరీ చేస్తారు. హ్మ్. చాలా నేచురల్‌గా ఉంటాయండి వాళ్ళవి. హ్మ్. ఇప్పుడిప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారండి. ఇప్పుడిప్పుడు మన వాళ్ళు కూడా చాలా చాలా బావుంటున్నాయి మూవీస్ కొన్ని. డెఫినెట్‌గా హ్మ్. అండి. మేడం మీరు రీసెంట్‌గా ఒక మూవీ హ్మ్. చేశారు. హ్మ్. అందులో మంచి అంటే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశారు. అవును. లీడ్ క్యారెక్టర్, అవును. పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్‌గా మన బాబ్జీ గారు అసల మీ మీ మీరు ఆ క్యారెక్టర్‌కి సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు? అంటే మీ మీ దగ్గరికి నరేషన్ ఖచ్చితంగా ఆ! చెప్పే ఉంటారు. దీనికి అది ముందు ఒకటి చెప్పాలి నేను. డెఫినెట్‌లీ. ఎందుకంటే 2012 టైంలో నేనింకా అప్పుడే ఏంటంటే చెన్నైకి, హైదరాబాద్‌కి తిరుగుతున్నా. ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను. హ్మ్. 1, 2 సీరియల్స్. ప్లస్ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే విజయ నిర్మల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. ఆవిడ ఒక ఓహో! 'నేరము శిక్ష' అని ఒక సినిమాలో ఓహోహో! నన్ను సీరియల్‌లో చూసి ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉందాయన.
ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను. వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దాము అనుకుంటున్నారు, రఘుపతి వెంకయ్య నాయుడు. ఓకే. అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు. నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే. ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్‌లో చేయాలి. అలాగా అనుకున్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురిని అనుకున్నారంట యాక్చువల్‌గా. వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు. సెట్ కాకపోయేసరికి అమ్మ మీ ఉన్నారా ఇక్కడేనే మీరు ఒకసారి వస్తారా ఆఫీస్‌కి అన్నారు. ఇదేంటిది అనేసి అనేటప్పటికి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి. ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నట్టు. ఎందుకంటే నెగెటివ్‌గానే చూసారు. మీరు ఇందాక అన్నారు కదా! అట్లాగా. అప్పుడు ఆయనేమో లేదని చెప్పి ఒక్కసారి జడ వేసి అంటే మేకప్ ఏమి ఉండదండి. ఫుల్‌గా కాటుక బొట్టు. కాటన్ చీర కూడా పిన్ని గిన్ని ఏమి ఉండదు. ఇట్లా వేసుకోవడం అంతే. అని చెప్పి లేదు చెయ్యొచ్చు మీరు అని. ఆయన ఫస్టే నన్ను ఒక పాజిటివ్ వేలో చూసారు. చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను నేను. ఎందుకంటే అందరూ నెగెటివ్ వేలో చూసారు కానీ ఆయన నన్ను లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరూ. ఈవెన్ మన దాసరి గారు కూడా ఒక షబ్నా ఆజ్మీ ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ క్యారెక్టర్లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు. అది ఫస్ట్. తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి. మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జెమినీలో, నిన్నే పెళ్ళాడితో తర్వాత. అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్లో. అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్ ఫుల్ ఫైట్స్ ఉండేవి. ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు, ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీరు అని చెప్పి. అందుకని ఆయన ఒక్కసారి లేదురా బాగుంటుంది చేద్దాము అంటే ఏంటి సార్ ఇదంటే ఇది పాజిటివ్ రోలే, పాజిటివ్ బాగుంటుంది, ఏం వద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్గానే చూపిస్తాను నేను చెయ్యను మరి అనేసి అంటే సరే సార్ చేస్తానని చెప్పి ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను. ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆ క్యారెక్టర్ గురించి.